సనాతన ధర్మం గురించి ఒకవైపున దీక్ష కూడా చేపట్టి ఈవెన్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తర్వాత కూడా ఆ పనుల మీదనే ఆ సనాతన ధర్మాన్ని మాత్రం వీడకుండా దీక్షాదారుడై ఉన్నారు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున మాట్లాడేటటువంటి భారతీయ జనతా పార్టీ కూటమిలోని భాగస్వామిగా ఉంది. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఇప్పుడు పోరాడుతున్నామని చెప్తున్నట్టు తెలుగుదేశం మరొక వైపున ఇక్కడ ఉంది. ఇంత చేస్తే పంచదారల క్షేత్రాలు 5 దారాలతో ఉండేటటువంటి క్షేత్రం తవ్వకాల వ్యవహారంలో ఎవ్వరూ నోరు మెదపల. ఇదే ఏ వైసీపీ వాడు అక్కడ కాంట్రాక్టర్ అయ్యి ఉంటే రచ్చ రచ్చ జరిగిపోయి ఉండేది. వాళ్ళకి మతకు ఉద్దేశంతోనే చేశారు, లేకపోతే అమెరికా వాడి డబ్బులతో చేశారు, బ్రిటిష్ వాడి డబ్బులతో చేశారనేవాళ్ళు. ఇక్కడ ఇది సీఎం రమేష్ మనుషులు అంటూ ఇప్పుడు సాక్షి కథనం ప్రొజెక్ట్ చేసింది. కాంట్రాక్ట్ కోసం అని చెప్పేసి అక్కడ ఉన్న వాటిని తవ్వేస్తున్నారు, ఈవెన్ ప్రజల్ని వేధిస్తున్నారు, బెదిరిస్తున్నారు, హింసిస్తున్నారు. అది పక్కన పెడితే ఇప్పుడైతే అక్కడ ఆ తవ్వకాలు ఆపమని ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత దారుణంగా ఎందుకు జరిగింది? దేవుడి కొండల్ని ఎందుకు మింగేశారు? దేవుడి కొండల్ని ఎలా దోచేశారు? ఇది ఒక్కటే. రాష్ట్రంలో మట్టి, ఇసుక, కొండలు కరిగిపోతున్నాయి. ఇదివరకు పర్యావరణం ఏది ఆల్రెడీ ఉన్నటువంటి ఋషికొండ మీద ఆల్రెడీ ఉన్న రిసార్ట్ను కూల్చేసి కొత్త రిసార్ట్ కడుతుంటే పర్యావరణం అంటూ పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు నోరు మెదపటం లేదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. కొండలు కరిగిపోతున్నాయి, క్షేత్రాలు కరిగిపోతున్నాయి, అట్లాగే ఇసుక అక్రమ తవ్వకాలైతే యథేచ్ఛగా సాగిపోతున్నా సరే, ఈవెన్ హైకోర్టుకే చిరాకేసి మాట్లాడుతున్నా సరే వీళ్ళెవరూ నోరు మెదపని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకు అంటే సమర్థించుకోక తప్పదు. ఇదివరకైతే కనుక ఎదురుదాడి దారుణంగా చేసేవాళ్ళు.